ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని స్నాక్స్. ఈజీ అండ్ టేస్ట్ పొటాటో రెసిపీ 5 మినిట్స్లో రెడీ. వెల్కమ్ టు మై ఛానల్ చిగురు రమ్య. ఈవినింగ్ స్నాక్స్. వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. 2 months వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు ఆకలి అని అనగానే ఆలోచించకుండా ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడిగా చేసి తినిపించవచ్చు. ముందుగా వాటర్ తీసుకోవాలి. వాటర్ని వేడి చేసుకోవాలి. ఆలోపు మనం బంగాళాదుంపల్ని తీసుకోవాలి. ఒకసారి కడిగి పైనున్న పొట్టును మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప పొట్టును మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బంగాళాదుంపల్ని చిన్నగా కాకుండా 2 వక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వాటర్ పెట్టాం కదా, ఆ వాటర్ వేడయ్యాయి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బంగాళాదుంపల్ని వేసుకోవాలి. ఆలుగడ్డలు బాగా కాకుండా 30% ఉడికితే సరిపోతాయి. ప్లేట్ తీసుకొని ఆ బంగాళాదుంపల్ని మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అవి చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఒక బౌల్ తీసుకోవాలి. మనం చల్లగా పెట్టుకున్న బంగాళాదుంపల్ని మొత్తం తురుముకోవాలి. కొంచెం పెద్దగా హోల్స్ ఉన్నదైతే ఈజీగా అయిపోతుంది. నా దగ్గర చిన్న హోల్స్ ఉంది, అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఆలుగడ్డల్ని మొత్తం తురిమిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్, 1.5 teaspoon కారం, 1 teaspoon సాల్ట్, 1 ఎగ్ని ఇలా పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకి వాటర్ అవసరం లేదు, ఎందుకంటే బంగాళాదుంపల్ని ఉడికించాం, అలాగే ఎగ్ కూడా వేసాం కాబట్టి వాటర్ అవసరం లేదు. పిండి ఇంకా కొంచెం మెత్తగా ఉంది కాబట్టి ఇంకొక 1/2 కప్ పిండిని వేస్తున్నా. మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకోవాలి. ఇలా సిలిండర్ లాగా చేసుకోవాలి. కొంచెం చూడడానికి సిలిండర్ లాగా కనపడతాయి. కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని సిలిండర్ షేప్లో, కొన్ని రౌండ్ షేప్లో చేస్తున్నా. ఇప్పుడు కొన్ని రౌండ్ షేప్లో చేసుకుంటున్నా. రౌండ్ షేప్లో అయితే చాలా ఈజీగా అయిపోతాయి. అన్నీ అయిపోయిన తర్వాత వెంటనే డీప్ ఫ్రై చేయకుండా ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా క్రిస్పీగా అవుతాయి. 15 minutes తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆలు బైట్స్ వేసుకోవాలి. ఒక 1 minute పాటు అలానే వదిలేయాలి. మనం ఆయిల్లో వేసినాక వెంటనే తిప్పితే
ఆలూ బైట్స్ అనేవి విరిగిపోతాయి. అందుకే ఒక 1 మినిట్ పాటు అలా వదిలేసి తర్వాత తిప్పుకోవాలి. అప్పుడు అవి చక్కగా ఫ్రై అవుతాయి. మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. అన్నీ తీసేసుకున్న తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూస్తూ ఉంటేనే నోరూరుతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.